Hello, welcome to Jobs and Careers Telangana Flash News 24/7. IBPS recruitment notification, Institute of Banking Personnel Selection recruitment notification, CRP RRB 9. Common recruitment process, regional rural banks. 43 regional rural banks lo office assistant and officers lo scale 1, 2, 3 vacancies ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు లిస్ట్ ఇచ్చారు ఎక్కడెక్కడ ఏ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీంట్లో 2 టైర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ 2 ఫేజెస్లో ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, లోకల్ లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. స్కేల్ 1లో అయితే మీకు అసిస్టెంట్ మేనేజర్, స్కేల్ 2లో మేనేజర్ అండ్ స్కేల్ 3లో సీనియర్ మేనేజర్ వేకెన్సీస్ ఉన్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. 21 జూలై లాస్ట్ డేట్. ఈ డేట్ లోపు అప్లై చేసుకోండి. ఆఫీస్ అసిస్టెంట్కి అయితే మీకు ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీలో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన సెలెక్షన్ ఉంటుంది. మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సెంటర్స్ కూడా తెలుగు క్యాండిడేట్స్కి అయితే తెలంగాణ, ఆంధ్రాలో సెంటర్స్ ఉన్నాయి. వేకెన్సీస్ కూడా మీకు ఆఫీస్ అసిస్టెంట్ కానివ్వండి, స్కేల్ 1, 2, 3 వేకెన్సీస్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా లిస్ట్ ఇచ్చారు. నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని, అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి ఆ లిస్ట్ కూడా చూపిస్తాను నేను మీకు. అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసేటప్పుడు మీరు ఒకవేళ 2 పొజిషన్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్స్లో 2 పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉంటే. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేసుకున్న తర్వాత ఆఫీసర్స్లో స్కేల్ 1 ఆర్ స్కేల్ 2 ఆర్ స్కేల్ 3 ఏదైనా ఒకదానికి మాత్రమే పెట్టుకోవాలి. ఆఫీస్ అసిస్టెంట్తో పాటు ఎయిదర్ స్కేల్ 1 ఆర్ స్కేల్ 2 ఆర్ స్కేల్ 3 ఆఫీసర్స్లో ఏదైనా ఒక్కటి మాత్రమే పెట్టుకోవాలి ఆఫీస్ అసిస్టెంట్తో పాటు. అప్లికేషన్ ఫీ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్స్కి. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ మీరు చూసుకునే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఇక్కడ స్కేల్ 1, 2, 3 అండ్ గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి పొజిషన్స్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ 43 ఆర్ఆర్బీస్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా ఇచ్చారు, అది కూడా చూసుకోండి మీరు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఓకే. అండ్ మీకు ఎగ్జామినేషన్కి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు స్టేట్స్ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఉంది. అండ్ తెలంగాణలో అయితే ఉర్దూ ఎక్స్ట్రాగా ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ కూడా ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తెలంగాణ అండ్ ఆంధ్రాలో లిస్ట్ ఇచ్చారు వాళ్ళు, ఏ ఏ సెంటర్స్ అనేది, అది కూడా క్లియర్గా చూసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదవండి. ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ అయితే 21 to 40 years ఏజ్ లిమిట్. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ అయితే 21 to 32 years. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ 18 to 30 years అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ 18 to 28 years. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది రిజర్వేషన్ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 years, ఓబీసీస్కి అయితే 3 years అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అక్కడ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ అయితే ఏ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. ఆఫీస్ అసిస్టెంట్కి, ఆఫీసర్ స్కేల్ 1కి మాత్రం ఏ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మిగతా పొజిషన్స్కి మాత్రం 2 to 5 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్
మల్టీపర్పస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, దాంతోపాటు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. డిజైరబుల్ కింద వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇచ్చారు. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఇక్కడ కొన్ని డిసిప్లిన్స్ ఇచ్చారు, ఈ డిసిప్లిన్లో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ప్రతి దాంట్లో డిజైరబుల్లో ఇచ్చారు కంప్యూటర్ నాలెడ్జ్ అని. ఆఫీసర్ స్కేల్ 2కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ ప్రిఫరెన్స్, ఈ డిసిప్లిన్స్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఆఫీసర్ స్కేల్ 2 ఇక్కడ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, ఇక్కడ స్పెషలిస్ట్ ఆఫీసర్, దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ విత్ మినిమమ్ 50% మార్క్స్. అండ్ నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమమ్ 50% మార్క్స్. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ఫినాన్స్, మార్కెటింగ్, ఈ డిసిప్లిన్స్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ స్కేల్ 3 మినిమమ్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కేల్ 2 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 2 years ఎక్స్పీరియన్స్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ 1 year ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఈ క్వాలిఫికేషన్స్ వాళ్ళకైతే. అండ్ సిఏ 1 year ఎక్స్పీరియన్స్. ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్లియర్గా చూసుకోండి. అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు 2 పొజిషన్స్కి అప్లై చేసుకుంటే 2 different అప్లికేషన్ ఫామ్స్ అండ్ ఫీ కూడా డిఫరెంట్గా పే చేయాల్సి ఉంటుంది. 2 different పొజిషన్స్ అంటే ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్స్లో ఏదైనా ఒకటే పెట్టుకోండి. ఓకే, అది క్లియర్గా చదవండి నోటిఫికేషన్లో. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1 to 3కి అయితే 175 ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ 850 ఫర్ ఆల్ అదర్స్. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి కూడా 175 ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ 850 ఫర్ ఆల్ అదర్స్. ఇవాళ నుంచి స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీ పేమెంట్. లాస్ట్ డేట్ వచ్చేసి 21st July. ఈ డేట్ లోపు ఫీ పేమెంట్ చేసేయండి. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ 80 questions, 80 marks, 45 minutes డ్యూరేషన్. ఏదైనా కానివ్వండి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 ఆఫ్ ద మార్క్ డిడక్ట్ అవుతుంది, అది ఏ పొజిషన్ అయినా కానివ్వండి. ఆఫీసర్ స్కేల్ 1 రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 80 questions, 80 marks అండ్ 45 minutes డ్యూరేషన్. అయితే ఈ 2 పోస్ట్లో ప్రతి సెగ్మెంట్లో మీరు క్వాలిఫై అవ్వాలి. కట్ ఆఫ్ మార్క్స్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ మెయిన్ ఎగ్జామినేషన్కి షార్ట్ లిస్ట్ అవుతారు. మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫీస్ అసిస్టెంట్ అయితే కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ, దీంట్లో ఏదైనా ఒకటి ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ టోటల్ 200 questions, 200 marks, 2 hours డ్యూరేషన్ ఉంటుంది. అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి ఇక్కడ 4A అండ్ B ప్రతి దాంట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 200 questions, 200 marks, 2 hours డ్యూరేషన్. అండ్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ వర్షన్ ఆఫ్ టెస్ట్స్ ఇచ్చారు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ నేను ఇదివరకే చెప్పాను. ఆంధ్రప్రదేశ్ అయితే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు స్టూడెంట్స్కి అయితే. అండ్ తెలంగాణ అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ. ఇక్కడ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అన్నీ మీకు ఇంగ్లీష్ అండ్ ఆర్ హిందీ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ లాంగ్వేజ్. అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200, మార్క్స్ 200, 2 hours డ్యూరేషన్. నెక్స్ట్ ఇది కూడా స్కేల్ 2 స్పెషలిస్ట్ క్యాడర్లో కూడా 240 questions, 200 marks అండ్ 2 hours 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. దీంట్లో ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. స్కేల్ 3 సీనియర్ మేనేజర్కి అయితే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 200 questions, 200 marks, 2 hours డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు క్యాండిడేట్స్ కెన్ ఆప్ట్ ఈదర్ 4A ఆర్ 4B అండ్ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్, ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 ఆఫ్ ద మార్క్ డిడక్ట్ అవుతుంది. క్లియర్గా చూసుకోండి, డీటెయిల్స్ అన్నీ
క్లియర్గా చదివిన తర్వాతే అప్లై చేయండి. ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ మామూలుగా పీఈటీ కండక్ట్ చేస్తారు ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, కానీ డ్యూ టు COVID-19 పాండమిక్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద క్యాండిడేట్స్ పీఈటీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ మే నాట్ బి హెల్డ్ అని ఇచ్చారు. అండ్ ఈ ఇంటర్వ్యూ స్కేల్ 1 to 3కి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, వెరస్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన సెలెక్షన్ ఉంటుంది. మిగతా డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. మీకు లింక్ ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో, ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాతే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇవాళ నుంచి. అండ్ ఇక్కడ నేను మీకు టేబుల్ కూడా ఇచ్చారు, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అది కూడా చూసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ July 1st to 21st and fee payment also July 1st to 21st July, and download of call letters for online examination August. ఇవన్నీ టెంటేటివ్ డేట్స్. ఏదైనా చేంజెస్ ఉంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అప్లై చేసే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉండొచ్చు అండ్ ఇంటర్వ్యూస్ నవంబర్లో కండక్ట్ చేయొచ్చు. చేంజెస్ మాత్రం అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ ఆంధ్రప్రదేశ్ అన్ని కేటగిరీస్లో ఉన్నాయి చూడండి వేకెన్సీస్. అలాగే తెలంగాణలో కూడా అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు వేకెన్సీ లిస్ట్ కూడా చూసుకోండి. పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ప్రతి కేటగిరీలో ఆఫీసర్ స్కేల్ 1 to 3 అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఇక్కడ ఈ స్కేల్ 2 స్కేల్ 3 ఇవైతే వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి, బట్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి. అవి చూసుకొని అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్తో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ టెంటేటివ్ లిస్ట్ ఇచ్చారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపూర్, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అయితే మెయిన్ ఎగ్జామినేషన్ లేదా సింగిల్ ఎగ్జామినేషన్కి అయితే గుంటూరు, కర్నూలు, విజయవాడ. అలాగే తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. మెయిన్ అండ్ సింగిల్ వాటికైతే హైదరాబాద్ అండ్ కరీంనగర్ ఉన్నాయి. ఇది మొత్తం అన్నీ చూసుకోండి లింక్ క్లిక్ చేసి. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.